శుభ సాయంత్రం. ఈరోజు అక్షరాలతో ఏర్పడే ఒత్తులు, పదాల గురించి తెలుసుకుందాం. ఇలా హల్లు కింద హల్లులు వస్తే వాటిని ఏమని పిలుస్తారో తెలుసుకుందామా? ఇవి 3 విధాలుగా ఉంటాయి. ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాలంటే ఒక హల్లు కింద అదే హల్లు రావడాన్ని ద్విత్వాక్షరం అంటాం. ఎగ్జాంపుల్, గ్రద్దాలో దా కింద దావొత్తు వచ్చింది. అలాగే దా కింద దావొత్తు, కా కింద కావొత్తు, గా కింద గావొత్తు ఇలా వచ్చినట్లయితే వీటిని ద్విత్వాక్షర పదాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్, సంయుక్తాక్షరం. ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా రావడాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఉదాహరణకు ఉక్తము, దీనిలో కాకి తావొత్తు వచ్చి చేరింది. కాబట్టి ఇలా చేరినటువంటి అక్షరాలన్నింటినీ కూడా సంయుక్తాక్షరాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సంశ్లేష అక్షరాలు. ఒక హల్లు కింద వేరు 2 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు వచ్చినట్లయితే దాన్ని సంశ్లేష అక్షరాలు అని అంటాం. ఉదాహరణకు రాష్ట్రం, దీనిలో ష అనే అక్షరంతో పాటు దీనికి 2 ఒత్తులు వచ్చి చేరాయి, టావొత్తు, రావొత్తు. దీన్ని సంశ్లేష అక్షరాలుగా పిలుస్తాం. ధన్యవాదాలు.